మీరు ఇక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారంట, వాస్తవమా సార్? వాస్తవేనండి. 100%. ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు సార్? ఈ సంవత్సరమే అవుతుంది, 2026లోనే. ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరు అంటే ఆయన ఎవరండి? కమ్మ పిచ్చి కులస్తుడు, కమ్మ పిచ్చి. చంద్రబాబు గారి జోబులో మనిషి అయినా, ఆయన ఐపీఎస్ కాదండి, చంద్రబాబు జోబులో మనిషి అయినా అని అందరూ అంటుంటారు అసలు బయట. మీరు చూస్తే ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు అంటే, కూటమి సర్కారు అధికారంలో ఉన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీరు ఆయన జోబిలో మనిషి, ఆయన జోబులో పెన్ను అనుకోవచ్చు కదా. అలాంటి మీరు ఇంకొక ప్రత్యామ్నాయం, ఇంకొక పార్టీ పెడతాను ఈ ఏడాదిలోనే అనౌన్స్ చేస్తాను అంటుండడంలో అసలు ఆశ్చర్యం వేస్తుంది సార్ నాకు. ఆశ్చర్యపోండి, ఇట్స్ గుడ్ టు బి సర్ప్రైజ్. ఏం సార్ అసలు ఇది? ఎందుకు ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది? ఆయన జోబిలో మనిషి, ఆయన జోబిలోంచి బయటికి రావడం ఏంటి? పార్టీ పెట్టాలనుకోండి ఏంటి? హ్యాపీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఈ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఏదో లా చేస్తున్నారు. నల్ల కోట్ వేసుకొని కోర్టులో 2 కేసులు వాదించి ఫ్యామిలీతో హ్యాపీగా వండుకోకుండా రాజకీయాలు గట్రా ఏంటి సార్? ఇది లైఫ్ ఇది ఎంజాయబుల్ కాదని ఎవరు అన్నారు? రాజకీయ ప్రయాణం కూడా చాలా ఎంజాయబుల్ అండి సార్. అది అన్నిటికంటే ఎక్కువ ఫుల్ఫిల్లింగ్ నాకు. ఓకే, ఆ పర్సెప్షన్లో రాజకీయ ప్రయాణం అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. 6 పదుల వయసు వస్తే రాజకీయాల నుంచి రాజకీయ విరమణ చేస్తే బాగుంటుంది అని అంటుంటారు అసలు కొంతమంది రాజకీయ మేధావులందరూ కూడా. అలాంటి మీరు 6 పదులు దాటిన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ ప్రయాణం సాఫీగా హ్యాపీగా ఉంటుంది అంటున్నారంటే కొంత అతిశక్తిగా లేదంటారు? అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీకు 6 పదుల లోపు రాజకీయ నాయకులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఓకే, ఈ యువత రాజకీయాల్లోకి రావాలి కదా. కరెక్ట్, యువత రాజకీయాల్లోకి రావాలి. ఎట్లా వస్తారు అంటే, ఎటువంటి యువత వస్తారు రాజకీయాల్లోకి? మీరు కాలేజీల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ కొంచెం స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటే అందులో నుంచి యువకులు రాజకీయాల్లోకి వస్తారు సార్.